ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. అందరూ బాబాగారి పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను. బాబాగారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుందండి. కాబట్టి మీకున్నటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ, కోరికలు కానీ వాటన్నిటి గురించి పట్టించుకోకుండా కేవలం సాయిపై భారం వేసి మిమ్మల్ని మీరు, మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఈరోజు బాబాగారి సందేశం గురించి తెలుసుకున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం ఏమిటి అంటే, సప్త సముద్రాలు దాటి వచ్చినటువంటి నీ సాయి పిలుపును మనసారా విని నీ మనసును ఆనందంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. ఈరోజు గురువారం కాబట్టి బాబాగారి గురించి కేవలం 2 మాటలు చెప్పుకున్న తర్వాత బాబాగారి సందేశం గురించి విందాం. నిజంగా రోజులో కేవలం ఒక్క 10 నిమిషాలు అవ్వచ్చు, లేదంటే ఒక 5 నిమిషాలు అవ్వచ్చు, ఒక్క నిమిషమైనా అవ్వచ్చు, బాబాగారిని మనసారా అలా చూస్తూ ఉంటే చాలు. మనకు ఎన్ని సమస్యలు, కష్టాలు ఉన్నా సరే, నా బాబా, నా సాయి బాబా నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ధైర్యం మన ప్రతి సాయి భక్తుడికి, భక్తురాలకి, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆ ధైర్యంతోనే, ఆ నమ్మకంతోనే మన ముందు ఎన్ని సమస్యలు నిలబడి ఉన్నా, మనకు వేడనటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఏదో ఒక పరిష్కారం నా బాబా నాకు చూపకపోతాడా అనేటటువంటి ధైర్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క భక్తుడికి, భక్తురాలకు ఆయన కలిగించేటటువంటి నమ్మకం ఆ విధంగా ఉంటుంది. నా భక్తులు ఎప్పుడూ పతనం అవ్వడం నాకు ఇష్టం లేదు. నా భక్తులను నేను ఎప్పుడూ పతనం కానివ్వకుండా రక్షించుకునేటటువంటి బాధ్యత నేను స్వీకరించాను. అందుకే ఆ భగవంతుడు నన్ను ఈ భూమిపై అవతరింపచేశాడు. కాబట్టే వారికి ఉన్నటువంటి ప్రతి కష్టం నా కష్టంగా నేను భావిస్తాను. వారికి ఉండేటటువంటి ప్రతి సమస్య నా సమస్యగా నేను భావిస్తాను. వారి ఆనందమే నా ఆనందంగా నేను భావిస్తాను. మీరు సంతోషంగా ఉంటేనే కదా పైన ఉన్నటువంటి ఆ పరమాత్మ కూడా సంతోషిస్తాడు. ఆ పరమాత్మ సంతోషిస్తేనే కదా మీరు, మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఆయన అనుగ్రహంతో ఉండగలుగుతారు అని బాబాగారు అంటారు. ఎందుకంటే నిజంగా ఆయన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటే ఆయన కూడా సంతోషిస్తారు. మనం దుఃఖంగా ఉంటే ఆయన కూడా దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకంటే మనందరం ఆయన బిడ్డలం కాబట్టి, మనం బాధపడుతుంటే ఏ భగవంతుడు చూస్తూ సంతోషంగా ఉండడండి. కేవలం కొన్ని కర్మ ఫలితాల వల్ల వాటిని తప్పకుండా మనం అనుభవించవలసిందే అని ఉన్నప్పుడు భగవంతుడు సైతం ఏమీ చేయలేనటువంటి కొన్ని నిమిషాలు కానీ, కొన్ని నెలలు కానీ, లేదంటే కొన్ని సంవత్సరాలు కానీ అవ్వచ్చు. భగవంతుడు ఏమీ చేయలేనప్పుడు మనకు ఆయన ధైర్యాన్ని తప్పకుండా అందిస్తాడు. మీ వెన్నంటే నేనున్నాను కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా మీరు భయపడకండి, వాటిలో చిక్కుకుపోయి మిమ్మల్ని మీరు ఎక్కువగా బాధించుకోకండి అంటూ భగవంతుడు మనకు ఇచ్చేటటువంటి ధైర్యం నిజంగా చాలా గొప్పది. ఆయన మనకు ఇవ్వకపోతే, అసలు ఆ ధైర్యమే ఇవ్వకపోతే అసలు మనం ఈ రోజు వరకు కూడా ఇలా ఈ భూమిపై నిలబడి ఉండగలమా? అసలు ఉండలేం. ఎందుకంటే భగవంతుడు ఇచ్చేటటువంటి ధైర్యం అంత గొప్పది. మరి మీ వెన్నంటే నేను ఉంటాను అనేటటువంటి ఒక్క నమ్మకం, ఒక్క ప్రోత్సాహం ఉంటే చాలు. నిజంగా ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి, ఏం కాదులేరా, నేనున్నాను నీకు తోడుగా, ఆ పని జరగకపోయినా ఏం కాదు, మళ్ళా నెక్స్ట్ టైం ఏదో ఒకటి నువ్వు అనుకుంటున్నటువంటి ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోకపోతావా అనేటటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి గొప్ప నమ్మకం ఉంటుంది చూడండి. అదే మనల్ని ఇంకాస్త ధైర్యానికి గురి చేసేలా చేస్తుంది. అలాగే భగవంతుడు వారి రూపంలో వచ్చి మనకు ధైర్యాన్ని ఇచ్చేలాగా కొన్ని మంచి మాటలను చెప్తాడు. అలాగే ఈ విధమైనటువంటి కొన్ని సందేశాలైనా అవ్వచ్చు. ఇలాంటివి విన్నప్పుడు మన మనసుకు కాస్త ధైర్యంగా ఉంటుంది. బాబా చెప్పేది కూడా అదే. నేను ఎప్పుడూ ఎవరి దగ్గర చమత్కారాలు చేయను. నేను చేసేటటువంటి పనులన్నీ కూడా సహజంగానే ఉంటాయి. నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలను మననం చేసుకుంటూ నన్ను పూర్తిగా తెలుసుకుంటారో వారికి మాత్రమే నేను అర్థమవుతాను అని బాబాగారు అంటున్నారు. నిజమేనండి అది. ఏదైనా సరే మనకు మన జీవితంలో ఇక ముగిసిపోయింది, దానివలన మనకు ఎలాంటి లాభం లేదు అని ఎప్పుడూ కూడా ఆశను కోల్పోవద్దు. ఎందుకంటే చివరి నిమిషమైన
నిమిషమైనా చాలు ఏదైనా అద్భుతం జరగవచ్చేమో, మనం చెప్పలేం కదా. అప్పుడు బాబాగారు ఏదైనా అద్భుతాన్ని చూపించవచ్చేమో. అవ్వదు అనుకున్నటువంటి పని తప్పకుండా అవుతుందేమో. మనం ఎందుకు ఆశను కోల్పోవాలి? కాబట్టి ఆశను కోల్పోకుండా తప్పకుండా అది మనకు మంచి జరుగుతుంది అనేటటువంటి ధైర్యంతో ఉండమని బాబాగారు అంటున్నారు. చివరి నిమిషంలో అయినా సరే ఏదైనా అద్భుతాలు సృష్టించగలిగినటువంటి సామర్థ్యం నీ సాయికి ఉంది అని తెలుసుకో అని బాబాగారు అంటున్నారు. కాబట్టి కొండంత అండగా ఆ సాయి అండ మనకు ఉండగా మనకెందుకండి ఇక భయం? ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. సప్త సముద్రాలు దాటి మరీ వచ్చాను, ఎందుకంటే ఈరోజు ఈ పిలుపు నీవు వినేలా చేసేందుకు ఒక చిన్న సందేశం ద్వారా ఈ సాయి మాటలను ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీ మనసు హత్తుకునేటటువంటి అమ్మ రూపాన్ని నీ సాయిని. నీ బాధలన్నీ నాకు విన్నవిస్తే నీ మనసుకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి దైవాన్ని నేను. కాబట్టి నా దగ్గర నువ్వేమీ బాధపడనవసరం లేదు. అలాగే నీ కష్టాలేమీ ప్రతిరోజు నాకు విన్నవించుకోనవసరం లేదు. ఎందుకంటే నిన్ను నేనేమన్నా గమనించకుండా ఉంటున్నానా? లేదు కదా. నువ్వు చేసే ప్రతి పని, నీకు వచ్చే సమస్య, కష్టం అన్నీ గమనిస్తూనే ఉంటాను. అలా గమనించడమే నా బాధ్యత. జీవితంపై విసుగు పుట్టినటువంటి నీ మనసును ఇప్పుడు కాస్త తేలికపరిచే విధంగా కొన్ని అద్భుతమైనటువంటి మాటలను చెప్పబోతున్నాను, ఆలకించు. నీ ఆశయాన్ని నువ్వెందుకు కోల్పోతున్నావు? ఎందుకు జీవితం పట్ల విరక్తి చూపుతున్నావు? ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండు అని ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను. అయినప్పటికీ నిన్ను నువ్వు ఎందుకు నిరాశపరుచుకుంటూ ఉంటున్నావు? కేవలం నీవు అనుకున్న ప్రతి ఒక్కటి నెరవేరితేనే ఈ సాయిపై నమ్మకాన్ని ఉంచుతావా? లేదంటే ఈ సాయిపై నీకు కోపంగా ఉంటుందా? నిజమే, ఒక్కొక్కసారి నా వలన మీకు కోపం రావచ్చు, కానీ అవి కూడా మీ మంచి కోసమే అని మీకు తెలియదు కదా. నీ కల తప్పకుండా నెరవేరుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండు. ఇది ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి నీకు ఒక గొప్ప బలంగా ఉంటుంది. ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా గుర్తుంచుకో. నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అసలు ఏమీ అర్థం కానప్పుడు, నువ్వు పూర్తిగా అయోమయంలో ఉన్నప్పుడు నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు. నీ గురించి నేను నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటాను చెప్పు? నేను నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్యల నుండి నిన్ను బయటకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను. అందుకు కాస్త ఓపిక పట్టు చాలు. నీకొక చిన్న ఉదాహరణ చెబుతాను, విను. ఒక సంవత్సరం పిల్లవాడు నడవడానికి అతను ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అతను చాలాసార్లు పడిపోతూ ఉంటాడు, అలాగే పైకి లేస్తూ ఉంటాడు. కానీ అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతను తన తల్లిదండ్రుల సపోర్ట్ కూడా తీసుకుంటాడు. చివరకు అతను తప్పకుండా సక్సెస్ అవుతాడు, ఎందుకంటే నడవడం ప్రారంభిస్తాడు కాబట్టి. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎన్ని వస్తున్నప్పటికీ వాటిని తప్పకుండా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉండవలసి ఉంటుంది. మీ గురువు అయినటువంటి మీ సాయినాథుని యొక్క సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది కదా. మరి ఇంకా దేనికి మీరు ఎక్కువగా చింతిస్తూ ఉండడం? మీరు విజయాన్ని సాధించే వరకు మీరు నిద్రపోతారేమో, కానీ నీ సాయి మాత్రం నిద్రపోనివ్వడు. అలాగే ఆయన కూడా నిద్రపోడు. మీరు ఎప్పుడైతే మీ గమ్యాన్ని చేరుకొని విజయ పతాకాన్ని ఎగరవేస్తారో అప్పుడే ఈ సాయి కూడా సంతోషిస్తాడు. నీవు భగవంతునిపై ఎంత ఆధారపడి ఉన్నావో తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి పని ఆయనదిగానే భావించాలి. దేని యందైతే విరక్తి చెందావో, దేని యందైతే నీ మనసు పాడు చేసుకున్నావో దానిని మరలా మొదలుపెట్టు. జరిగిన దాని గురించి, ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు, అలాగే చింతించవద్దు. ఎందుకంటే మనకు జరిగేటటువంటి మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగినటువంటి కొన్ని అనుభవాలు, చెడు అనుభవాలను మనకు వాటి గురించి ఒక గొప్ప అనుభూతిని నేర్పిస్తుంది. నీ సాయి పంపేటటువంటి అద్భుతమైన ఈ సందేశాల ద్వారా కూడా నీ మనసు కాస్త ప్రశాంతంగా ఉండకపోతే అసలు ఈ సాయి మాటలకు అర్థం ఏముంటుంది చెప్పు? ప్రతిరోజు నీ కష్టానికి తగినటువంటి సందేశాలను ఏదో ఒక కొన్ని మాటల ద్వారా మీకు అందించడం మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకుంటారని, అలాగే మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకుంటారని అద్భుతంగా సందేశం మాదిరిగా కొన్ని వచనాలను ఇలా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకుంటూ సాయిపై నమ్మకాన్ని వేడకుండా
ఏదో ఒక రోజు తప్పకుండా మనం అనుకుంటున్నటువంటి సక్సెస్ మన దగ్గరకు వస్తుంది అనేటటువంటి నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉండాలని, ఆ సాయి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని మరొక్కసారి ఆ సాయిని వేడుకుంటూ, ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.